Hi students, welcome to WITS Connect. In vapor compression refrigeration cycle we already completed the theory part. Okay, so let us solve some problems. Okay, in an ammonia plant temperature range is from -6 degrees centigrade to 27 degrees centigrade. Find the COP if vapor after compression is dry and saturated. ఓకే, ఇది ప్రాబ్లం ఇచ్చాడు. అండ్ ఆల్సో హి హస్ గివెన్ ఇది అమోనియా అనేది రిఫ్రిజరెంట్, సో విచ్ విల్ కన్వర్ట్ ఇట్స్ స్టేట్ ఫ్రమ్ లిక్విడ్ టు వేపర్ అండ్ వేపర్ టు లిక్విడ్. అది అలా మారినప్పుడు దాని ఎంథాల్పీ కానీ ఎంట్రోపీ కానీ ఎలా ఉంటుంది అనే ప్రాపర్టీస్ మనకు తెలియాలి. సో అవి మనకు ప్రాబ్లమ్స్లోనే ఇచ్చాడు. ఓకేనా, సో ఎట్ -6 degrees centigrade లిక్విడ్ ఎంథాల్పీ ఈజ్ 414 kilojoules per kg. 507 ఇన్ వేపర్ స్టేట్ ఇట్ ఈస్ 572 kilojoules per kg. అదేవిధంగా ఎంట్రోపీ కూడా ఇచ్చాడు. 4.179 kilojoules per kg degree Kelvin, that is at liquid state, and at saturated vapor state it is 4.772 kilojoules per kg degree Kelvin. అదేవిధంగా మళ్ళీ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా వాటి వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది ఇచ్చాడు. ఓకేనా, సో ఫస్ట్ ఏ ప్రాబ్లం అయినా మనము సైకిల్ డ్రా చేసుకోవాలి. మన థర్మోడైనమిక్ సైకిల్ ఐదర్ టీఎస్ డయాగ్రామ్ కానీ పిహెచ్ డయాగ్రామ్ కానీ మనము డ్రా చేసుకోవాలి. సో డ్రా చేస్తే మనకు ఫస్ట్ ఏంటిది కంప్రెషన్. ఓకే, అయితే కంప్రెషన్ ప్రాసెస్లో మనకి బేసిక్గా వచ్చేసి కాన్స్టెంట్ ప్రెషర్ లైన్స్, రెండు ప్రెషర్స్, ఒకటి వచ్చేసి -6 ఇంకొకటి 27. సారీ, దీస్ ఆర్ ద టెంపరేచర్స్ ఎట్ ద లిమిట్స్. టెంపరేచర్ లిమిట్స్ ఆర్ -6 and 27 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సో అయితే మనకి ఒక్క విషయం చెప్పాడు, ద వేపర్ ఆఫ్టర్ కంప్రెషన్ ఈజ్ డ్రై అండ్ సాచురేటెడ్. 1 to 2 ప్రాసెస్ అనేది కంప్రెషన్ ప్రాసెస్. ఆఫ్టర్ కంప్రెషన్ అంటే ద పాయింట్ 2 ఈజ్ ఎట్ డ్రై అండ్ సాచురేటెడ్ స్టేట్ అనేది అతనే ఇచ్చాడు. సో హియర్ దిస్ ఈజ్ ద పాయింట్ 2 ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్. ఇదేంటిది యాక్చువల్గా ఐసెంట్రోపిక్ కంప్రెషన్ కాబట్టి స్ట్రెయిట్ లైన్. సో 1 to 2 is a straight line isentropic compression. End of the compression is dry and saturated అని ఇచ్చాడు కాబట్టి కరెక్ట్గా ఇదేంటిది సాచురేటెడ్ వేపర్ లైన్ అండ్ దిస్ ఈజ్ సాచురేటెడ్ లిక్విడ్ లైన్ కాబట్టి దాని మీదనే తీసుకోవాలి మనం. ఓకే, సో నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్ ఇన్ ద కండెన్సర్. ఓకే, తర్వాత ఐసెంథాల్పిక్ ఎక్స్పాన్షన్ in expansion valve, then the refrigeration effect in the evaporator. సో ఇది మన డయాగ్రామ్. సో మన ఇచ్చిన డీటెయిల్స్ నుంచి ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయడం అనేటువంటిది నేర్చుకోవాలి. సో ఎందుకు ఇక్కడే తీసుకున్నాను, నేను ఇక్కడ వేరే ఎందుకు డ్రా చేయలేదు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ ఈజ్ గివెన్ యాజ్ డ్రై అండ్ సాచురేటెడ్. దిస్ ఈజ్ ద డ్రై అండ్ సాచురేటెడ్ లైన్. దట్ ఈజ్ వై I took the point 2 on the saturated vapor line and then I drawn the perpendicular line. Exactly, I dropped a line, perpendicular line, ఎందుకంటే అది ఐసెంట్రోపిక్ కంప్రెషన్ కాబట్టి. ఓకే, సో ఇది మనకి నెంబర్ 1. ఓకే, సో ఈ విధంగా మనం -6 డిగ్రీ సెంటిగ్రేడ్ లిమిట్కి అదేవిధంగా 27 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం ఈ లిమిట్స్లో మన డయాగ్రామ్ డ్రా చేసాం. సో యాక్చువల్గా ఇందులో ప్రాబ్లంలో మనల్ని సిఓపి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సిఓపి క్యాలిక్యులేట్ చేయాలి అంటే దట్ ఈజ్ నెట్ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ బై వర్క్ సప్లైడ్. రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, ఇది H1 - H4. అవునా, H1 - H4 ఇదేంటిది యాక్చువల్గా ఐసెంథాల్పిక్ ఎక్స్పాన్షన్. H4 ఈజ్ ఈక్వల్ టు H3. H4 ఈజ్ ఈక్వల్ టు H3. సో కాబట్టి మనము వీ కెన్ రీప్లేస్ దిస్ H1 - H4 విత్ H3 లిక్విడ్ ఎంథాల్పీ. అవునా, డివైడెడ్ బై వర్క్ సప్లైడ్ అంటే ఏంటి, 1 to 2 ఈజ్ ద కంప్రెషన్ ప్రాసెస్ వేర్ వీఆర్ సప్లయింగ్ ద వర్క్. సో H2 - H1 దిస్ ఈజ్ ద వర్క్ సప్లైడ్. అవునా, సో ఇందులో మనకేంటి H1 కావాలి, H2 కావాలి, H3 కావాలి. సో అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా, సో హియర్ చూడండి 1 to 2 అనేది మనకి ఐసెంట్రోపిక్ కంప్రెషన్ కాబట్టి ఈ ప్రాసెస్ నుంచి మనం ఇక్కడ H1 క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు,
సో 1 to 2 ప్రాసెస్ అనేది మనకి ఐసెంట్రోపిక్ అంటే ఎంట్రోపీ S1 మస్ట్ బి ఈక్వల్ టు S2 అంతేనా. S1 must be equal to S2 isentropic constant compression. So entropy is constant. ఈ S2 తెలుసు మనకి ఎక్కడ ఎట్ టెంపరేచర్ 27 degree centigrade వాట్ ఈస్ ద వేపర్ ఎంట్రోపీ విచ్ ఈస్ 4.760 ఇచ్చాడు మనకి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 4.760 అని ఇచ్చాడు. సో S1 ఏ విధంగా రాయొచ్చు మనము. దిస్ ఈజ్ ఎట్ పార్షల్లీ ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ వెట్ ఇన్ ఇట్ అవునా. సో ఇదేంటంటే కంప్లీట్లీ డ్రై అండ్ సాచురేటెడ్ కాదు, ఇదేంటి సమ్ వెట్నెస్ ఈజ్ దేర్. సో కాబట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డ్రైనెస్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంట్రోపీ ఎట్ దిస్ పాయింట్ S1 కెన్ బి రిటన్ యాజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు SF1 ప్లస్ X1 ఇంటూ SFG1 అంతేనా. ఇవన్నీ మీరు థర్మోడైనమిక్స్లో నేర్చుకున్నారు. ఈ పాయింట్ దగ్గర మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లిక్విడ్ ఎంథాల్పీ ప్లస్ ద డ్రైనెస్ ఫ్రాక్షన్ మల్టిప్లైడ్ బై ద SFG is nothing but that is entropy of this what is that the between these two limits okay na. so kabatti ee vidhanga manam rayachchu. so also you can write this one as SF1 plus X1 into SFG1 means SG minus SF vapor saturated vapor entropy lonchi manaki saturated liquid ఎంట్రోపీ కనుక తీసేస్తే మనకి SFG వస్తుంది. సో కాబట్టి ఆ విధంగా రాయొచ్చు విచ్ ఇస్ ఈక్వల్ టు 4.760. ఇవన్నీ మనకు తెలుసు. ఏంటి SF1 ద లిక్విడ్ ఎంట్రోపీ ఎట్ -6 degree centigrade -6 degree centigrade దగ్గర లిక్విడ్ ఎంట్రోపీ ఎంత 4.179 ప్లస్ X1 డ్రైనెస్ ఫ్రాక్షన్ మల్టిప్లైడ్ బై SG మైనస్ SF1 అంటే ఎట్ -6 degree centigrade దగ్గర వేపర్ ఎంట్రోపీ మైనస్ ద లిక్విడ్ ఎంట్రోపీ అంటే 4.772 మైనస్ 4.179 ఈక్వల్ టు 4.760. ఇందులో అన్నీ మనకు తెలిసినట్టు ఓన్లీ ద అన్నోన్ ఈజ్ X1. సో X1 కెన్ బి రిటన్ యాజ్ 4.760 మైనస్ 4.179 డివైడెడ్ బై 4.772 minus 4.179 ఓకే. సో ఈ విధంగా కనుక మనం రాస్తే యూ కెన్ క్యాలిక్యులేట్ విత్ యువర్ క్యాలిక్యులేటర్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద X1 వాల్యూ యాజ్ 0.98 వస్తుంది. ఇది ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేసాము, మనకు కావాల్సింది ఏంటిది H1 కావాలి. H1 ఎలా రాయొచ్చు, H1 at this point H1 is equal to HF1 plus X1 into HFG at this point అవునా. సో HF1 అంటే ఏంటి, లిక్విడ్ ఎంథాల్పీ ఎట్ దిస్ టెంపరేచర్ -6 degree centigrade దగ్గర లిక్విడ్ ఎంథాల్పీ ఎంత 414 ప్లస్ X1 ఎంత 0.98 మల్టిప్లైడ్ బై హెచ్ఎఫ్జి అంటే మనం ఏ విధంగా చేయొచ్చు, వేపర్ ఎంథాల్పీలోంచి లిక్విడ్ ఎంథాల్పీ తీసేస్తే మనకు వస్తుంది. సో దట్ ఈజ్ 572 మైనస్ 414. సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ H1 యాజ్ 568.84 కిలోజౌల్స్ పర్ కేజీ. సో H1 వచ్చింది. H2 మనకు కావాల్సింది ఏంటి, H1 కావాలి. H3 అంటే ఏంటి, H3 దట్ ఈజ్ లిక్విడ్ ఎంథాల్పీ. H3 లిక్విడ్ ఎంథాల్పీ ఎట్ 27 degree centigrade. At 27 degree centigrade liquid enthalpy is given as 446 kilojoules per kg. మనం ఇక్కడ నుంచే రాసుకోవచ్చు, ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడనే కాబట్టి. ఓకే, పాయింట్ కరెక్ట్గా సాచురేటెడ్ లిక్విడ్ లైన్ మీద ఉంది కాబట్టి కరెక్ట్గా లిక్విడ్ ఎంథాల్పీ డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో H1 తెలుసు, H3 తెలుసు, H2 కావాలి. H2 అంటే ఏంటిది, ద వేపర్ ఎంథాల్పీ ఎట్ 27 degree centigrade. వేపర్ ఎంథాల్పీ ఎట్ 27 degree centigrade దట్ ఈస్ 587 కిలోజౌల్స్ పర్ కేజీ.
ఇప్పుడు అన్నీ వచ్చినాయి. సో మనం సిఓపి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో సిఓపి ఈజ్ ఈక్వల్ టు H1 మైనస్ H3 అంటే 568.84 మైనస్ H3 అంటే 446. Substitute the values divided by H2 minus H1. H2 is 587 minus H1 that is 568.84. ఓకే, సో ఈ విధంగా కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ యాజ్ 6.76. COP, you will get the value as 6.76. This is the way you need to calculate the COP. Okay, so let us go for another problem. Okay, a 5-ton VCR using ammonia works between 40 degree centigrade and minus 10 degree centigrade temperatures. Okay, there is no subcooling of liquid and the gas is dry and saturated at the end of compression. Calculate COP and the flow rate of refrigerant అని అడిగాడు. ప్రాపర్టీస్ ఇచ్చాడు. ప్రాపర్టీస్ ఆఫ్ అమోనియా ఈజ్ ఎట్ minus 10 degree centigrade లిక్విడ్ ఎంథాల్పీ 154, వేపర్ ఎంథాల్పీ 1450 kilojoules per kg and entropy at liquid entropy that is 0.8296 and the vapor entropy that is 5.735. Similarly at 40 degree centigrade also given. Okay, so first ఏం చేయాలి, నేను ఇంతకు ముందే చెప్పాను. సో ఫస్ట్ యూ నీడ్ టు డ్రా ద సైకిల్. ఓకే, సో సైకిల్ కనుక మనం డ్రా చేస్తే ఎలా ఉంటుంది, టీఎస్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను నేను. సో మనకి టెంపరేచర్ లిమిట్స్ ఏమేమి ఇచ్చాడు, ఒకటి -10 degree centigrade అండ్ ఇంకొకటి 40 degree centigrade. ఓకేనా, సో ఎట్ దిస్ టెంపరేచర్ లిమిట్స్ ద వాట్ ఈజ్ ద బేసికల్లీ ఏమని ఇచ్చాడు కండిషన్, ద గ్యాస్ ఈజ్ డ్రై అండ్ సాచురేటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్. కంప్రెషన్ ఎండ్ అయిన తర్వాత గ్యాస్ స్టేట్ ఏంటి, విచ్ ఈజ్ డ్రై అండ్ సాచురేటెడ్. దిస్ ఈజ్ ద సాచురేటెడ్ వేపర్ లైన్ అండ్ దిస్ ఈజ్ ద సాచురేటెడ్ లిక్విడ్ లైన్. సో అంటే ఫైనల్గా ఎండ్ ఆఫ్ కంప్రెషన్ ఈజ్ ఆన్ డ్రై అండ్ సాచురేటెడ్ లైన్. అవునా, సో కాబట్టి ఫస్ట్ యూ కెన్ point out the number 2 point, that is then 1 to 2 process obviously it is isentropic compression. సో కాబట్టి మనకి 1 అనే పాయింట్ ఇక్కడ వస్తుంది. సో ఆ విధంగా మనం ఇది వెట్ స్టేట్లో ఎంటర్ అవుతుంది కంప్రెషర్లో అనేటువంటిది తెలుసుకోవచ్చు. ఓకే, దెన్ దెర్ ఈజ్ నో సబ్ కూలింగ్ అన్నాడు అంటే కరెక్ట్ ఇక్కడికి దెర్ ఈజ్ నో సబ్ కూలింగ్ అన్నాడు అంటే మన కరెక్ట్ కండెన్సర్లో ఇట్ ఈ సాచురేటెడ్ లిక్విడ్ స్టేట్ వరకు అది మనకి హీట్ రిజెక్షన్ జరిగింది. తర్వాత ద ఐసెంథాల్పిక్ ఎక్స్పాన్షన్ ఇన్ ఎక్స్పాన్షన్ వాల్వ్. ఓకే, దెన్ in evaporator the constant pressure heat absorption. అవునా, so this is the cycle. This is the way you need to first represent all the points. Okay, so what is the COP? COP is equal to N by W. N అంటే ఏంటిది, రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్. రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అంటే ఇదే H1 minus H4, H1 minus H4. ఇదేంటిది ఐసెంథాల్పిక్ ఎక్స్పాన్షన్ అంటే ఎంథాల్పీ కాన్స్టెంట్. H4 ఈజ్ ఈక్వల్ టు H3 కాబట్టి H4 బదులు మనం H3 అని రాసుకోవచ్చు. డివైడెడ్ బై వర్క్ సప్లైడ్ డ్యూరింగ్ ద కంప్రెషన్. సో 1 to 2. సో కాబట్టి దిస్ ఈజ్ H2 minus H1. ఇంతకుముందు లాగానే ప్రాబ్లమ్స్ సేమ్. ఓకే, సో ఇవి H1 కావాలి, H3 కావాలి, H2 కావాలి మనకి ఇవి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, సిమిలర్లీ టు ద లాస్ట్ ప్రాబ్లం 1 to 2 ప్రాసెస్ ఈజ్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్. సో కాబట్టి we can 1 to 2 is isentropic compression. Okay, since 1 to 2 is isentropic compression, S1 is equal to S2 అని రాయొచ్చు. S2 అంటే ఏంటి, at 40 degree centigrade vapor entropy, at 40 degree centigrade vapor entropy that is equal to 5.156. అంతేనా. సో S1 అంటే ఏంటి, ఇక్కడ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, S1 ఈజ్ ఈక్వల్ టు SF1 ప్లస్ X1 ఇంటూ SFG. అంటే డ్రైనెస్ ఫ్రాక్షన్ ఉంది కదా, పార్ట్లీ ఇట్ ఈస్ వెట్. సో కాబట్టి
you have to calculate like this, then this is equal to 5.156. So you know the liquid entropy at minus 10 degree centigrade. 1 అంటే ఇక్కడ minus 10 degree centigrade దగ్గర liquid entropy ఎంత 0.8296 0.8296 plus x1 ఇంటూ ఎస్ఎఫ్జి ఏ విధంగా వస్తుంది మనకి ఎస్జి మైనస్ ఎస్ఎఫ్. ఎస్జి అంటే వేపర్ ఎంట్రోపీ మైనస్ లిక్విడ్ ఎంట్రోపీ. ఓకే, సో ఎస్జి ఈజ్ 5.735 మైనస్ 0.8296 చేస్తే మనకి ఎస్ఎఫ్జి వస్తుంది. సో మల్టిప్లైడ్ బై x1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5.156. Okay, so in this what is the unknown value, which is x1. So if you calculate the x1, you are going to get the x1 value as 0.8813. Okay, once you got the x1, you can now calculate the h1. h1 calculate cheyochu. h1 ante enti hf1 plus x1 into hfg1 అంతేనా. సో హెచ్ఎఫ్1 అంటే 1 దగ్గర లిక్విడ్ ఎంథాల్పీ ఎంత హెచ్ఎఫ్ లిక్విడ్ ఎంథాల్పీ ఎట్ మైనస్ 10 degree centigrade ఈజ్ 154. మనకి ప్రాపర్టీస్ ఇచ్చాడు, ఈ టేబుల్ నుంచే మనం చేస్తాం. ప్లస్ x1 డ్రైనెస్ ఫ్రాక్షన్ ఎంత 0.8813 మల్టిప్లైడ్ బై హెచ్ఎఫ్జి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఏ విధంగా వస్తుంది హెచ్జి మైనస్ హెచ్ఎఫ్ 1450 మైనస్ 154 చేస్తే హెచ్ఎఫ్జి ఎట్ 10 degree మైనస్ 10 degree centigrade దగ్గర వస్తుంది. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దట్ వన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద వాల్యూ హెచ్1 యాజ్ 1297.028 kilojoules per kg. హెచ్1 వచ్చేసింది. ఓకే, దెన్ మనకి ఇంకా కావాల్సింది ఏంటి హెచ్2 అంటే ఏంటి హెచ్2 విచ్ ఈజ్ ఆన్ డ్రై అండ్ సాచురేటెడ్ లైన్. అవునా, సాచురేటెడ్ వేపర్ లైన్ మీదనే ఉన్నది. ఏ టెంపరేచర్ దగ్గర 40 degree centigrade దగ్గర. సో 40 degree centigrade దగ్గర డైరెక్ట్లీ వేపర్ ఎంథాల్పీ ఎట్ 0.2 దట్ ఈజ్ 1490 kilojoules per kg. అయిపోయింది. తర్వాత ఇంకేం కావాలి హెచ్4 ఆర్ ఎల్స్ హెచ్3 అంటే ఏంటి హెచ్4 ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్3 లిక్విడ్ ఎంథాల్పీ ఎట్ 40 degree centigrade. లిక్విడ్ ఎంథాల్పీ ఎట్ 40 degree centigrade ఎంత 390.5 డైరెక్ట్గా రాసుకోవచ్చు kilojoules per kg. అవునా, సో అయిపోయింది. మనకి సిఓపి క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో సిఓపి ఈజ్ ఈక్వల్ టు N by W, that is equal to N ante refrigeration effect, that is H1 minus H3 divided by work supplied H2 minus H1. అవునా, so which is equal to H1 ఎంత 1297.028 minus H3 ఎంత 390.5 divided by H2 ఎంత 1490 minus H1 that is 1297.028. So if you substitute all those values and calculate, then you are going to get the value COP as equal to 4.62. This is the answer. Okay, ఈయన ఇంకొకటి కూడా అడిగాడు. ఇందులో ఏమడిగాడంటే క్యాల్కులేట్ సిఓపి అండ్ ద ఫ్లో రేట్ ఆఫ్ రిఫ్రిజిరెంట్. మాస్ ఫ్లో రేట్ కూడా అడిగాడు. కెపాసిటీ ఆఫ్ ద ప్లాంట్ ఎంత ఇచ్చాడు 5 tons. అవునా, కెపాసిటీ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ గివెన్ యాజ్ 5 tons. సో మనకి ఏంటి కెపాసిటీ ఆఫ్ ప్లాంట్ ఈజ్ గివెన్ యాజ్ 5 tons. 5 tons అంటే ఎంత 1 ton ఈజ్ నథింగ్ బట్ if it abstracts the heat equal to 210 kilojoules per minute, then it is called as 1 ton. అవునా, సో ఇక్కడ 5 tons అని ఇచ్చాడు. సో కాబట్టి 5 into 210 kilojoules per minute
ఇంత రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తే అంత హీట్ అబ్జార్బ్ చేస్తేనే దాన్ని 5 టన్ కెపాసిటీ అని అంటాం, అవునా? సో యాక్చువల్గా ఏంటంటే మనకు రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఏంటిది ఇక్కడ H1 minus H4 అంతేనా? సో from this, that is H1 minus H4 which is equal to H3. So H1 minus H3 is the refrigeration effect per kg. So how much amount of the mass of the refrigerant you need to supply? If you multiply with that, then you can able to identify the total amount of the refrigeration effect with that mass of refrigerant, అవునా? సో పర్ కేజీ ఇంత వస్తుంది. సో టోటల్గా ఎంత మాస్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ నువ్వు సప్లై చేస్తే మనకి మొత్తం ఎంత రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ వస్తుందో వస్తుంది. అది ఎంత రావాలి? విచ్ మస్ట్ బి ఈక్వల్ టు 5 into 210 kilojoules per minute. The refrigeration effect must be equal to the amount of the heat absorbed, which is already given 5 tons అని ఇచ్చాడు. సో కాబట్టి అది యూజ్ చేసుకొని నేను క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నౌ ద మాస్ ఆఫ్ రిఫ్రిజిరెంట్, మాస్ ఫ్లో రేట్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 into 210 డివైడెడ్ బై H1 minus H3. H1 ఎంత? 1297.028 minus H3 which is equal to 390.5. Okay, so if you calculate that one, then you will get the value equal to 1.16 kg per minute. 1.16 kg per minute. The mass flow rate of refrigerant అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఏమీ లేదు, కెపాసిటీ ఇచ్చాడు 1 ton అంటే ఎంత? 210 kilojoules per minute. 5 tons ఇచ్చాడు కాబట్టి 5 into 210 kilojoules per minute. That much of the heat you have to abstract. సో హీట్ అబ్జార్ప్షన్ అనేది సైకిల్ నుంచి ఏ విధంగా రాసుకోవచ్చు? 1 నుండి 4, ఈ 4 to 1 ప్రాసెస్ అనేది H1 minus H4 will give you the రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్. ఇదేంటి? పర్ కేజీలలో వస్తుంది, కిలోజౌల్స్ పర్ కేజీ. సో ఎన్ని కేజీస్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ని మనం సప్లై చేయాలి, ఫ్లో రేట్ అనేది ఎంత అంటే దాంతో మనం మల్టిప్లై చేస్తున్నాం. సో దట్ యూ కెన్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద మాస్ ఫ్లో రేట్ ఆఫ్ రిఫ్రిజిరెంట్. ఓకే, ఇన్ నెక్స్ట్ క్లాస్ we will discuss some more problems. Okay, thank you.